అత్యాచార బాధితుల గర్భస్రావానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రానికి సూచించింది. బాలిక తన 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు అనుమతిస్తూ తామిచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని ఎయిమ్స్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యాచార బాధితులు 20 వారాల తర్వాత కూడా అవాంఛిత గర్భాలను తొలగించుకునేందుకు అనుమతిస్తూ చట్టాన్ని సవరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. అత్యాచారం వల్ల గర్భం దాల్చినప్పుడు దాన్ని తొలగించేందుకు కాలపరిమితి ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టం మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలని తెలిపింది. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని, ఒకవేళ గర్భం తొలగించేందుకు అనుమతించకపోతే ఆమె జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం పేర్కొంది. తల్లికి ప్రమాదం లేనంత వరకు గర్భం తొలగించవచ్చని స్పష్టం చేసింది. బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఎయిమ్స్ ను ఆదేశించిన ధర్మాసనం ఈ విషయంలో తుది నిర్ణయం బాధితురాలిదేనని తేల్చి చెప్పింది.